సల్ఫర్ను గురించి ఇంట్రడక్షన్ చెప్పుకున్నాం. ప్రతి డ్రగ్కి ఇంట్రడక్షన్ ఉందన్నాం కదా. సల్ఫర్ ఇస్ అన్నది వెరీ డీప్ యాక్టింగ్, చాలా ప్రగాఢముగా పనిచేయనట్టి ఔషధములు, వెరీ లాంగ్ యాక్టింగ్, చాలా కాలము దాకా పనిచేయుచుండునట్టి మహౌషధములలో ఒకటి రెమెడీ. ఇంకా ఇట్ కెన్ eradicate, radically cure many diseases that could not be cured with other drugs. ఇతర ఔషధములకు లొంగని మహావ్యాధులు అనేకములను నిశ్శేషముగా నివారణ చేయాలి. అంటే ఇక మళ్ళీ లైఫ్లో రికర్ కాకుండా కొట్టేస్తుంది. దిస్ ఈజ్ వన్ ఆఫ్. ఇంకా తమాషా ఏంటంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ యాంటీ మయాజ్మిక్ రెమెడీస్. దీర్ఘరోగ విపాక వ్యతిఘటన వ్యతిరేక ఔషధములలో దీర్ఘరోగ విపాక వ్యతిరేక ఔషధములు చెప్పుకున్నాగా లిస్టు. ఔషధములలో అతి ముఖ్యమైన ఔషధం, ఇట్ ఈస్ అమాంగ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ రెమెడీస్. అంటే సోరాని నివారణ చేస్తుంది కంప్లీట్గా. యాంటీ సైకోటిక్, సైకోసిస్, యాంటీ సిఫిలిటిక్. సోరా, సైకోసిస్, సిఫిలిస్ అనేటువంటి అండర్ కరెంట్ క్రానిక్ డిసీజెస్ 3 వాటి గురించి చెప్పుకోబోతున్నాం. ఆ మూడింటిని ప్రతిఘటన చేసి నిశ్శేషంగా వాటిని కొట్టేసేటువంటి ఔషధాలు ఇదొకటి. ముఖ్యంగా స్పెషల్లీ ఈ గ్రేట్ యాంటీసోరిక్. హ్యానిమన్ చెప్పిన ప్రకారం ఈ కాల్డ్ ఇట్ ది కింగ్ ఆఫ్ యాంటీసోరిక్స్. ది కింగ్ ఆఫ్ యాంటీసోరిక్స్ అన్నాడు. అంటే స్వరాన్ని ప్రతిఘటన చేసి దాంట్లో రాజా లాంటి మందులేండి అన్నాడు. చాలా మీనింగ్ఫుల్గా చెప్పాడు. ఇది సల్ఫర్ గురించిన మొట్టమొదట మనం గ్రహించుకోవాలి. రెండవది నక్సోమిక్. అలాగే ఇది కూడా ఇట్ రిమూవ్స్ ది ఈవిల్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెనీ మెడిసినల్ సబ్స్టెన్స్. ఇట్ రిమూవ్స్ ది ఈవిల్ ఎఫెక్ట్స్ ఆఫ్ మెనీ మెడిసినల్ సబ్స్టెన్స్. అనేక ఔషధ విపరిణామములను దేహం నుండి తొలగించింది. కాబట్టి ఇట్ ఈజ్ ఆల్సో యూస్ఫుల్ ఇన్ ఓవర్ డ్రగ్డ్ కాన్స్టిట్యూషన్స్ లైక్ నక్సోమికా. నక్సోమికా వలనే అతిగా మందులు వాడి చెడిపోయిన శరీరములకు ఇది కావలసి ఉంది. అంచేతలే షాపుల వాళ్ళు పొద్దున అదోడో సాయంత్రం ఏదోడో సేమంటారు. దానివల్లే ఇది కావాల్సి ఉంటుందంటే అర్థం దాని సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి అది కావాల్సి ఉంటుంది, దీని సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి ఇది కావాల్సి ఉంటుంది అని అర్థం. కానీ ఆ షాప్ వాళ్ళు చెప్పినట్లు కావాల్సి ఉంటుందని అర్థం కాదు. నైట్ నక్సోమికా, పొద్దున పలసగా, సాయంత్రం సల్ఫర్. ఇది కూడా సరిపోతుంది. పేషెంట్ ఒక్కడే మిగలదు. ఇది నక్సోమికా లాగా ఇది పనిచేస్తుంది. తర్వాత నక్సోమికా లాగే when the symptoms are complicated, వేదనలన్నీ గజిబిజి అయిపోయి ఉండగా ఎప్పుడవుతుంది? నానా అడ్డమైన వైద్యాలు అయిన తర్వాత అవుతుంది. వాడి డిసీజ్ పిక్చర్ ఉండదు అక్కడ.
వెన్ వీఆర్ నాట్ ఏబుల్ టు సెలెక్ట్ హిజ్ రెమెడీ, అతని ఔషధం ఏదో మనం గ్రహించుటకు ఆధారము లభించినప్పుడు ఏ సింగిల్ డోస్ ఆఫ్ సల్ఫర్ will clear off all the false picture. సల్ఫర్ ఒకే ఒక మోతాదు గజిబిజి అయిన వ్యాధి లక్షణములను తొలగించి అండ్ ఎస్టాబ్లిషెస్ ది, ఆయన అన్నది ఏమిటంటే ది బెస్ట్ డ్రగ్ to complete the treatment of an acute disease and to start the treatment of a chronic disease తరుణ వ్యాధి వైద్యమును పూర్తి చేయుటకును దీర్ఘవ్యాధి వైద్యమును ప్రారంభించుటకును ఉత్తమమైన ఔషధం. ఇప్పుడు సల్ఫర్ వేయాలంటే క్రానిక్ డిజీజులు కానీ అక్యూట్ డిజీజులు కానీ అలా దూరం నుంచి మనిషిని చూసి వీడు సల్ఫర్ వేయాలా అక్కర్లేదో తెలియడానికి కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఆ పాయింట్స్ రేపు చెప్పాము. 5 minutes రీసెస్ అయిన తర్వాత అడ్వాన్స్ క్లాస్ స్టార్ట్ చేస్తాం. రామశర్మ గారు వచ్చారా? కరెంట్ ఆఫీస్కి వెళ్ళారా? టోటల్ అంటే ఊరికే అటు ఉన్నది ఇదంతా ఉంది, ఆ బజార్ అంతా ఉంది. టోటల్ ఫెయిల్యూర్ కాదు. వైర్స్ తెగిపోయి ఉంటాయి. టోటల్ ఫెయిల్యూర్ అయి ఉండదు. టోటల్ ఫెయిల్యూర్ అయితే వెంటనే అయినా వస్తుంది, లేకపోతే ఈ రోజుకైనా రాదు. నిన్న చెప్పుకున్న దానికి ఇంకా కంటిన్యూషన్లో ఇంకొక పాయింట్ ఉంది. క్రానిక్ ట్రీట్మెంట్కి సల్ఫర్ కావాల్సినటువంటి కేసులు వచ్చినప్పుడు, అంటే సల్ఫర్ ట్రీట్మెంట్ కాకుండా మొదట సల్ఫర్ వేయవలసినవి నిన్న చెప్పుకున్న ప్రకారం వచ్చినప్పుడు వాళ్ళకు ఒక డోసు సల్ఫర్ వేస్తే వాళ్ళకున్న డబ్బులన్నీ తగ్గిపోయినట్టుగా ఒక వారం, 2 వారం, 3 వారాలు, 2-3 నెలలు, ఒక్కొక్కప్పుడు 3-4 నెలలు, 5 నెలల దాకా కూడా కనిపిస్తాయి. అనగా వాళ్ళ వ్యాధికి సంబంధించినటువంటివి, వాళ్ళ శరీరంలో బాధ పెడుతున్నటువంటివి అన్నీ కూడా తొలగిపోతాయి తాత్కాలికంగా. అవి తొలగిపోతాయి. వాళ్ళ వ్యాధిలో భాగమైనటువంటి వాటిల్లో ఎక్స్టీరియర్స్ అంటే ఉపరితలమున ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతాయి. సల్ఫర్ చాలా డీప్ డ్రగ్ అయి ఉండి కూడా సల్ఫర్ ఇండికేట్ కాని చోట సల్ఫర్ వేసినప్పుడు ఇబ్బంది జరుగుతుంది. అంటే ఓన్లీ ది ఎక్స్టీరియర్స్ డిసపియర్. ఎప్పుడైనా దీర్ఘవ్యాధి ఉన్నప్పుడు వాడికి ఉన్న సిమ్టమ్స్ ఎక్స్టీరియర్స్, ఇంటీరియర్స్ ఉంటాయి. వేరే వేరే మనం సెకండ్ హాఫ్లో చెప్పుకుంటున్నాం క్లాస్లో. వాడికి ఎక్స్టీరియర్స్ చర్మం మీద బహిర్గతములు అనమాట, గోళ్ళు, వెంట్రుకలు, వీటికి సంబంధించినవన్నీ ఎక్స్టీరియర్స్. తర్వాత కురుపులు, పొక్కులు మొదలైనవన్నీ ఎక్స్టీరియర్స్. దానికి నెక్స్ట్ వైటల్ ప్లేన్లో ఉన్నవి అంటే నొప్పులు, బాధలు మొదలైనవి, జాయింట్ల నొప్పులు, ఎముకల నొప్పులు మొదలైనవి. ఇట్లాంటివన్నీ డిసపియర్ అవుతాయి. పర్యవసానం ఏమిటంటే పేషెంట్ రాగానే మొట్టమొదటిగా సల్ఫర్ డోసు ఒకటి ఇచ్చి కొన్ని వారాలు అబ్జర్వ్ చేసేటప్పటికి ప్రపంచంలో 100కి 60 మంది పేషెంట్లు క్యూర్ అయిపోయినట్లుగా కనిపిస్తారు. చాలా బెటర్మెంట్ ఉంది. అది తెలియక కొంతమంది మెటీరియా మెడికల్లో తప్పు రాశారు. ఏమనంటే ఎలాంటి దీర్ఘవ్యాధులైనా సరే సల్ఫర్తో క్యూర్ అయిపోతాయి. కెంట్ వాటి గురించి ఆక్షేపణ చేస్తూ జాగ్రత్త పడండి అని ఒక హెచ్చరిక చేశాడు. అది దాంతో మనం ప్రారంభించడం మంచిది. సల్ఫర్ మెటీరియా మెడికల్
ప్రపంచంలో ఉన్నటువంటి అందరు వ్యాధులకి సారూప్యం ఉన్నట్లుగా కనిపించను అన్నాడు. సల్ఫర్ మనం మెటీరియల్ మెడిగా చదువుకున్నా కూడా ప్రతివాడికి కొద్ది గొప్ప అందులో 10వ వంతో 20వ వంతో 5వ వంతో 4వ వంతో సల్ఫర్ లక్షణాలు ప్రతివాడికి ఉంటాయి. ఆ ఉన్నంత వరకు క్యూర్ అవుతాయి. అందుకని కొత్తగా హోమియోపతి నేర్చుకుంటున్నటువంటి వాడు కొత్తగా కొమ్ములు వస్తున్నటువంటి గిత్త కూడా గోడల్ని చెట్లని కూడా పొడుస్తుంది. అంటే ఆ దురద పడలేక కొమ్ములు దిగ. అలాగా వచ్చిన పేషెంట్కి ప్రతివాడికి సల్ఫర్ వేసేయడం మొదలెట్టి దాదాపు అపారమైనటువంటి విఖ్యాతి, పేరు, ప్రసిద్ధి పొందుతాడు. ఏమి సందేహం లేదు. ఇది దేన్ని తెలియజేస్తుంది అంటే అనుభవము లేనటువంటి ప్రయోగమును తెలియజేస్తుంది అని చెప్పాడు తింటారు. కానీ ఇంకోటి అన్నాడు, వాడు ఎంతమందికి అయితే సల్ఫర్ వేస్తాడో చూసుకోకుండా బాగా అనుభవం గలవాడు చూసుకొని కూడా అంతమందికి సల్ఫర్ వేయవలసి ఉంటుంది, వీళ్ళకి మాత్రం కాదన్నాడు. అది సల్ఫర్ లక్ష్యం. అంటే కొంచెం జాగ్రత్తగా ఆయన చెప్పింది మనం గమనించుకోవాలి. అంటే అనుభవం లేనివాడు గుడ్డేటుగా దొరికిన వాళ్ళందరికీ సల్ఫర్ ఎంతమందికి అయితే వేస్తే తగ్గుతున్నట్లు కనిపిస్తున్నాయో, నిజంగా సల్ఫర్ వేయవలసినటువంటి వాళ్ళు తాత్కాలికంగా కానీ క్రానిక్ గా కానీ అంతమంది ఉంటారు సుమా. బాగా అనుభవం ఉన్నవాడు కూడా అంతకు తక్కువ పర్సెంటేజ్ ఆఫ్ పేషెంట్స్ ని సల్ఫర్ వేయడు. కానీ వాడు వేసే బేసిస్ వేరు, వీడు వేసే బేసిస్ వేరు. అది ఈ రిమార్క్ తో స్టార్ట్ చేస్తాడు కెంట్ మెటీరియల్ మెడికల్. దీని అర్థం ఏమిటి? మన శరీరంలో కెమికల్ కంటెంట్స్ అన్ని ఏముంటాయో కనుక వేస్తే ఎంత పర్సెంటేజ్ ఉంటాయో మ్యాక్సిమం క్వాంటిటీ ఉండేటువంటిది సల్ఫర్. ఆర్గానిక్ కాంపౌండ్స్ ఉంటాయి కదా శరీరంలో, కాల్షియం కాంపౌండ్స్, ఫాస్ఫరస్ కాంపౌండ్స్, మరి నైట్రేట్స్, కార్బోహైడ్రేట్స్, స్టార్చెస్, షుగర్స్, గ్లూకోజెస్, ఆల్బ్యూమిన్స్ ఇవన్నీ ఉంటాయి లోపల. ఇన్నిట్లోనూ ఉన్న కంటెంట్స్ మూల సూత్రాలు తీసివేస్తే కార్బన్ ఎంత ఉంటుంది, కాల్షియం ఎంత ఉంటుంది, సిలికా ఎంత ఉంటుంది, ఫాస్ఫరస్ ఎంత ఉంటుంది అని లెక్క వేసుకుంటూ వస్తే ఈ లెక్కలో సల్ఫర్ ఇంత ఉంటుందని వేసి మనం లెక్క టోటల్ వేస్తే మ్యాక్సిమం అమౌంట్ సల్ఫర్ ఉంటుంది శరీరంలో. కనుక ఇట్ ఈస్ ది చీఫ్ కంటెంట్ ఆఫ్ ది బాడీ. అందుకని ఎప్పుడైతే వైటల్ గా హెల్త్ డిస్టర్బెన్స్ వస్తుందో మనిషికి, ఆ వైటల్ ఫోర్స్ ఇచ్చేటువంటి డిస్టార్షన్ వల్ల డిస్టర్బ్ అయ్యే డిస్టర్బెన్సెస్ లో సల్ఫర్ డిస్టర్బెన్స్ చాలా మ్యాక్సిమం ఉంటుంది. అందుకని నిన్న మనం చెప్పుకున్నటువంటివన్నీ కారణం అది. డీపెస్ట్ ఆఫ్ ఆల్ ది రెమెడీస్ అని చెప్పుకున్నాం శరీరంలో. ఎందుకని అది మెంటల్స్ లోను మోడాలిటీస్ లోను కూడా చాలా డీపెస్ట్. అంటే మానసిక వేదనలు మొదలైనవి అక్కడ కరెక్ట్ అవుతూ ఉంటే, రెక్టిఫై అవుతూ ఉంటే టిష్యూ బిల్డింగ్ అంటే శరీర ధాతు నిర్మాణాన్ని రెక్టిఫై చేయడానికి కూడా అంత డీప్ గాను ప్రతి సెల్లోనూ ఉన్నటువంటి సల్ఫర్ని రెక్టిఫై చేస్తుంది. అలాంటి ఔషధం కనుక ప్రయోగించడంలో చాలా నిపుణత ఉండాలి. ఎంత బాగా ప్రయోగించవచ్చో అంత విపత్కరంగా కూడా ఉంటుంది. అంటే నయం కానటువంటి వ్యాధుల్ని, చాలా వ్యాధుల్ని నయం చేయగలదు. లేదా దీని వలన మన పొరపాటు వలన కనుక వ్యాధులు పుట్టినట్లయితే ఇంకా జన్మలో ఏ ఔషధముతోనూ నయము కావు. ఈ రెండు కూడా గుర్తుంచుకోవాలి. ఈ రెండవ శక్తి ఉంటే తప్ప మొదటి సామర్థ్యం ఉండదు ఔషధానికి. అంటే దేంతో అయినా శరీరం పాడైతే ఇక ప్రపంచంలో దేంతోనూ బాగుపడదు అనేటువంటి లక్షణం దానికి ఉంటే, ఇది పెట్టి చిన్నగా గురిచూచి వ్యాధిని కొట్టగలిగితే ప్రపంచంలో ఇంకా దేనికి నయం కానటువంటి వ్యాధి దీనికి నయం అవుతుందంటే పాసిబిలిటీ అప్పుడు మాత్రమే ఉంటుంది ఏ మెడిసినల్ సబ్స్టెన్స్కైనా. అది ఆ కారణం కూడా దీనికి ఉంది. ఇప్పుడు సల్ఫర్ వేయాలంటే మనిషిని చూడంగానే ఎట్లా ఉంటుంది? రఫ్ గా గబాలను మనం మనిషిని వీడికి సల్ఫర్ కనీసం కొన్ని డోసులైనా పడాలి అని తెలియాలంటే ఈ చెప్పబోయేటువంటి లక్షణాలు లేకపోతే మాత్రం వేయకండి.
ఏ టైఫాయిడో డిప్తీరియానో న్యూమోనియానో వచ్చి చాలా నీరసించి ఘోరంగా ఉన్నప్పుడు, ఆ నీరసం తగ్గకుండా ఉన్నప్పుడు అప్పుడు వేయాలి మిగతా వాళ్ళలో సల్ఫర్ లక్షణాలు ఉండక్కర్లేదు. ఏం చేస్తున్నప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి వైటల్ వీక్నెస్ అంటే ప్రాణ విపత్కరమైనటువంటి నీరసాన్ని టక్కన కట్ చేసి పారేస్తుంది. చేసి వితిన్ 12 hours మనిషి సెటప్ చేంజ్ అయిపోతుంది. అంటే కన్వాలజెన్స్ అనేది లేకుండా ఉన్నప్పుడు, కోలుకొనుట అనేటువంటిది లేకుండా ఉన్నప్పుడు, తరుణ వ్యాధి వచ్చి మనిషి కోలుకోలేదు అన్నప్పుడు చూసి సల్ఫర్ వేస్తే, అప్పుడు సల్ఫర్ వేసేటప్పుడు వీళ్ళు ఈ చెప్పబోయే లక్షణాలు ఉన్నాయా లేవా అని చూడక్కర్లేదు. ఒకే ఒక్క లక్షణం, ఆ లక్షణం పేరు వైటల్ వీక్నెస్. అంటే మామూలుగా నీరసంగా ఉంటాం అనేటువంటిది చాలా మందికి ఉంటుంది. అది కాక ఈ నీరసాన్ని అశ్రద్ధ చేస్తే ప్రాణం పోతుంది, చనిపోతాడు అనేటువంటి పద్ధతిలో ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. కొందరు నీరసం మంచం మీద కదలలేడు మొదలైనవి ఉంటాయి. అలాగే ఉంటుంది సైకలాజికల్ గా. అది అబద్ధాలు నీరసాలు కొన్ని ఉంటాయి. అంటే వాళ్ళకు కూడా అబద్ధం అని తెలియదు. అంటే దట్ ఈస్ కాల్డ్ నర్వస్ అండ్ హిస్టరికల్ టైప్ ఆఫ్ వీక్నెస్ యాజ్ అగైన్స్ట్ వైటల్ వీక్నెస్. నర్వస్ అండ్ హిస్టరికల్ వీక్నెస్ కి ఏ విధమైనటువంటి ప్రమాదము లేదు, కానీ ఏ నిమిషానికి ఏ నిమిషం చస్తున్నట్టే ఉంటుంది. ఏదో కాస్త ఇంత ఆర్లిక్స్ పోస్తే మళ్ళీ తగ్గినట్టు ఉంటుంది. మళ్ళా నీరసం వచ్చేస్తున్నట్టుంటుంది, ప్రాణానికి దడదడ. మళ్ళా కొంచెం బోర్నవిటా అంటే కొంచెం విటా వచ్చినట్టు ఉంటుంది బయట. అలాంటివన్నీ వేరు. అవి ఇగ్నేషియా నీరసాలు, నేట్రమూర్ నీరసాలు, అయస్యామస్ నీరసాలు, ఆర్నికా నీరసాలు అంటారు. అవన్నీ అంటే నర్వస్ టైప్ ఆఫ్ హిస్టరికల్ టైప్ ఆఫ్ వీక్నెస్. నిజంగా కాసేపట్లో సరిపోతాం అన్నట్టుగానే ఉంటుంది. కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ లో బాగా కాంప్లికేటెడ్ గా ఉన్నట్లయితే డాక్టర్స్ చూసినా కానీ ఒక్కొక్కప్పుడు హార్ట్ పల్స్ ఆగిపోతూ ఉంటుంది. కొన్ని రేర్ కేసెస్ లో కొన్ని క్షణాలు ఆగిపోతుంది, కానీ ఏం ప్రమాదాలు మళ్ళీ మొదలైంది. హిస్టీరియా మూర్ఛలు ఉన్నటువంటి వాళ్ళకి, మూర్ఛ లేకుండా మానసికమైన హిస్టీరియా ఉన్నటువంటి వాళ్ళకి నిమిషానికి ప్రాణం శ్వాస వచ్చినట్లే ఉంటుంది. వీటికి బ్యాక్గ్రౌండ్ లో బాటంలో వాళ్ళకి సెల్ఫ్ పిటీ అనేటువంటి లక్షణం ఉంటుంది. అంటే పాపం మనకి నీరసంగా ఉంది, మనకి తప్పుగా ఉంది, మన ఆరోగ్యం బాగుండలేదు, మన గురించి ఎవరు కనుక్కుంటం లేదు, ఇలా ఒకనొక మానసిక లక్షణం ఉంటుందన్నమాట. తర్వాత మన న్యాయంగా అయితే జాగ్రత్తగా ఓ చోట పడుకోబెట్టి నలుగురు చేయవలసిన స్థితిలో ఉన్నాం, ఇలా ఉంటుంది మైండ్లో. ఇది అలా కాదు. సల్ఫర్ వీక్నెస్ వేరు. సల్ఫర్ వీక్నెస్ లో వైటల్ వీక్నెస్. టైఫాయిడ్ వచ్చి తగ్గిన తర్వాత కాళ్ళు చేతులు చల్లబడుతూ పల్స్ లాగేస్తూ ఉంటే ఉన్నవాడికి ఉన్న వీక్నెస్ లాగా ఉంటుంది. అప్పుడు సల్ఫర్ పడే తీరాలి, తగ్గే తీరాలి. అది కాక ఇంకా ఇవ్వవలసింది. మొట్టమొదటి లక్షణం అంటే దీర్ఘ వ్యాధులలో సల్ఫర్ వాడాలంటే ఏ లక్షణాలు ఉన్నాయో, చర్మం పట్టిగా, జిడ్డుగా,